బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. జగన్ ను A2గా చేర్చారు. జగన్ వాహనం కింద పడి సింగయ్య చనిపోయిన ఘటనలో 6గురుపై కేసు నమోదైంది. సీసీ ఫుటేజ్, డ్రోన్ వీడియోలు పరిశీలించి జగన్ కారు కిందే సింగయ్య మృతి చెందడం చూశాక సెక్షన్ను మార్చి కేసు పెట్టినట్టు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ తెలిపారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసినట్టు వివరించారు. సింగయ్య భార్య ఫిర్యాదుతో మొదట ఐపీసీ సెక్షన్ 304A కింద కేసు నమోదు చేసినట్టు ఎస్పీ తెలిపారు. అయితే లేటెస్ట్ ఆధారాల ఆధారంగా BNS సెక్షన్లు 10549తో పాటు పలు సెక్షన్లు కూడా చేర్చారు. ఈ కేసులో జగన్ తో పాటు కారు A1 డ్రైవర్ గా రమణారెడ్డి, A2గా జగన్ ను PA నాగేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, మాజీ మంత్రి విడుదల రజనీలపై కూడా నిందితులుగా నమోదు చేయడం జరిగింది. జగన్ పల్నాడు పర్యటనకు 14 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చామని, అయితే 50 వాహనాలతో ర్యాలీగా వచ్చినట్టు ఎస్పీ తెలిపారు. ఈ అనాధికార ర్యాలీ నిబంధనల ఉల్లంఘనకు కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సతీష్ కుమార్ స్పష్టం చేశారు. చనిపోయారో సింగయ్య, మన ఎక్సీఎం గారు ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది. దాని మేరకు మనం 106 సబ్క్లాస్ 1 BNS సెక్షన్ని మళ్ళీ 105 BNS కిందకి మనం మార్చడం ఎలాంగ్ విత్ సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, సింగయ్యకి సంబంధించినటువంటి ప్రమాదం అంశంలో పోలీసులు అనేక సెక్షన్ల కింద కూడా జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వాహనం నడిపినటువంటి రమణారెడ్డితో పాటు ఆ రోజు వాహనంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా సింగయ్య మరణానికి సంబంధించినటువంటి అంశంలో ముందుగా పోలీసులు ఊహించినటువంటి అంశాలు వేరుగా ఒక వీడియో బయటికి రావడం, ఆ వీడియోలో ఉన్నటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఆధారంగా కూడా కేసు నమోదు చేసినట్లు కూడా నిన్న గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కూడా ప్రకటన చేయడం జరిగింది. ఎవరైతే వాహనం జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి వాహనమే ఢీకొట్టి అతని పైనుంచి వెళ్లడంతోనే తీవ్ర గాయాలయ్యి సింగయ్య మరణించినట్లు కూడా వాళ్ళైతే నిర్ధారించుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో రమణారెడ్డిని A1గా, ఆ రోజు వాహనం నడిపినటువంటి AR కానిస్టేబుల్ రమణారెడ్డిని A1గా, A2గా జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ కేసులో పెట్టడం జరిగింది. అదేవిధంగా A3కి సంబంధించి నాగేశ్వరరావు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కార్యదర్శిగా ఉన్నటువంటి అతను, అదేవిధంగా A4గా పేర్ని నాని, అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళు విడుదల రజనీని కూడా ఈ కేసులో పెట్టడం జరిగింది. సుబ్బారెడ్డిని కూడా కేసులో కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు అయితే వేగవంతంగా చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ రోజు రేపు రమణారెడ్డిని కూడా అరెస్టు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి కానిస్టేబుల్ అవడంతో డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అనుమతులు కూడా రావాలి అనే విధంగా కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే AR కానిస్టేబుల్ గా ఆయన డ్రైవర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో కంపల్సరీగా అతన్ని అదుపులో తీసుకోవాలంటే డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అంశాలు అవన్నీ కూడా పరిశీలించాల్సినటువంటి అంశాలు ఉంటాయనే విధంగా కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వాటన్నిటిని కూడా క్లియర్ చేసి ఈ రోజు కానీ రేపు కానీ రమణారెడ్డిని అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో A2గా కూడా జగన్మోహన్ రెడ్డిని పెట్టినటువంటి నేపథ్యంలో కేసుకు సంబంధించి దర్యాప్తులో ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా పోలీసు వర్గాల్లో కొంత చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మనే విధంగా చెప్పాలా, లేకపోతే ఆ రోజు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో డైరెక్ట్ గా అరెస్టు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయా, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, న్యాయపరంగా ఏ విధమైనటువంటి చిక్కులు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా అధిగమించాలంటే ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపైన కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. క్లియర్ గా దర్యాప్తు అయితే కొనసాగిస్తామనే విధంగా చెప్తున్నారు. కంపల్సరీగా ఈ కేసులో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే జరిగినటువంటి ఎవిడెన్స్లు అనేక ప్రాంతాల్లో కూడా
మేము తీసుకోవడం జరిగింది. అనేక మందిని కూడా అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి సాక్షులను కూడా విచారించామనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. వీటన్నిటి ఆధారంగానే కేసు నమోదు చేసినట్టు చెప్తున్నారు. ఒక వీడియోనే కాదు, అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ, ఆ రోజు అక్కడ చుట్టుపక్కల వచ్చినటువంటి జనాలు, కార్యకర్తలు, ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు, ప్రధానంగా డ్రైవరు ఎవరైతే రమణారెడ్డిని కూడా డిపార్ట్మెంట్ పరంగా కూడా విచారణ చేపట్టిన తర్వాత ఇవన్నీ కూడా సెక్షన్లను అమలు చేశారు. మొదటగా 106 బిఎన్ఎస్ 106 సెక్షన్ 1 కింద కేసు నమోదు చేసినప్పటికీ తర్వాత సెక్షన్లు మార్చి 105, 41 సెక్షన్ కింద కూడా కేసును అయితే నమోదు చేసినట్లు కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ 2-3 రోజుల్లో వేగవంతమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. చూడాలి మరి ఈ రోజు రమణారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు ఏమన్నా అదుపులో తీసుకొని అరెస్టు చూపించేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే చూడాలి. అయితే ఇక్కడ ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో న్యాయ నిపుణులు కూడా అనేక రకాలుగా చెప్తున్నారు. ఒకటి, ఇది ప్రమాదశాత్తు జరిగినటువంటి అంశంగా కనుక తీసుకుంటే మాత్రం కంపల్సరీగా బెయిలబుల్ అఫెన్స్ కింద వెళ్లేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాకపోతే పెట్టినటువంటి సెక్షన్లన్నిటికీ సంబంధించిన దాంట్లో అనేక ఎవిడెన్స్లను కూడా ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేసు తీవ్రత కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. చూడాలి మరి ఈ కేసుని అన్ని రకాలుగా కూడా పోలీసులు ఎలా తీసుకెళ్తారు ఏంటనేది చూడాలి. కంపల్సరీగా ప్రముఖులు ఇందులో ఉన్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి విచారణ ఎలా సాగుతుంది, కేసుని ఏ విధంగా చూస్తారు, ఫిర్యాదుదారుని ఎవరైతే చనిపోయినటువంటి సింగయ్య భార్య లూద్దు రాణి ఉందో ఆమె మళ్ళీ ఏమన్నా పోలీసులను సంప్రదించేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సింగయ్య మృతి మాత్రమే కాదు, నిబంధనల ఉల్లంఘన కూడా ఎక్కువగా జరిగింది ఆ టైంలో. దానికి సంబంధించి కూడా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు. మరి ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎవరిపైన ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది, ఆ కేసును నమోదు చేయడం కానీ ఏం జరుగుతుంది అసలు? అంటే ప్రధానంగా మొత్తం తాడేపల్లి నుంచి ప్రారంభమయ్యి సత్తెనపల్లిలో కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా వాళ్ళు ముందుగానే షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా వెళ్ళాలి, ఎంతమందితో వెళ్ళాలి, ఎన్ని వాహనాలను తీసుకొని వెళ్ళాలి అనే విధంగా కూడా ముందుగా పోలీసులు అయితే కార్యక్రమ నిర్వాహకులు కూడా సూచనలు చేశామనే విధంగా చెప్తున్నారు. అయితే వీటన్నిటిని కూడా ఉల్లంఘించి 14 వెహికల్తో వెళ్లాలంటే 50 వెహికల్లో వెళ్ళటం, 100 మందితో వెళ్లాలంటే వందలాది మందిని అక్కడ గ్యాదర్ చేసినటువంటి నేపథ్యంలో తప్పకుండా పోలీసు ఆంక్షలను కూడా ఉల్లంఘించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే అనేక మంది పైన కూడా కేసులు నమోదు చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. ఇటు పల్నాడు జిల్లాలో కూడా 7 కేసులు నమోదవడం జరిగింది. అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా అంబటి రాంబాబుపై ఇటు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో, నల్లపాలెం పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు చేశారు. దాంతోపాటు ఏదైతే ఈ ప్రమాదం సింగయ్య ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి జనాలని సమీకరణ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్య పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దాంతోపాటు మరికొంతమంది నాయకుల పైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఎవరైతే జనాలను మోహరించారు, తీసుకొని వచ్చారు, ప్రమాదానికి గురవడానికి కారణమయ్యారో, దాంతోపాటు పోలీసు నిబంధనలు పూర్తి స్థాయిలో విస్మరించి పోలీసుల ఆంక్షలను కూడా పక్కన పెట్టి జనాల్ని మోహరించినటువంటి వాళ్ళకి సంబంధించిన వీడియో దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. వాటి ఆధారంగా కూడా క్లియర్ గా వారిపైన కూడా కేసులు నమోదు చేస్తామనే విధంగా చెప్తున్నారు. మొత్తంగా ఇప్పటికైతే పల్నాడు జిల్లాలో 7 కేసులు, గుంటూరుకు సంబంధించి సింగయ్య కేసుతో పాటు అంబటి రాంబాబుపై కేసు, అదేవిధంగా పానుగంటి చైతన్యకి సంబంధించినటువంటి కేసు, ఇప్పటికైతే మొత్తంగా 3 కేసులు అయితే నమోదైనట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ మొత్తం పరిణామాలు అంటే మొత్తం తాడేపల్లి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రజల్ని మోహరించడం జరిగింది, అసలు వాళ్ళని మోహరించడానికి గల కారణాలు ఏంటి, ముందుగా ఎలాంటి పర్మిషన్ తీసుకొని ఎలాంటి కార్యక్రమాన్ని నిర్వహించారు, ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. వీటన్నిటి ఆధారంగా మరికొంతమందిని కూడా కేసుల్లో ఇన్వాల్వ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పోలీసులు క్లియర్ గా చెప్తున్నారు, ప్రమాదాలు జరగడానికి కారణం అధిక సంఖ్యలో రావడం, ముందుగా పర్మిషన్లు ఇచ్చిన దానికంటే పరిమితి ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రమాదాలు జరిగినట్లు కూడా పోలీసులు అయితే నిర్ధారిస్తున్నటువంటి నేపథ్యంలో విచారణకు సంబంధించినటువంటి కొనసాగేటటువంటి పరిస్థితుల్లో మరికొంతమందిని ఇన్వాల్వ్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేయడం జరిగింది సింగయ్య మృతికి సంబంధించి. అయితే మొదట సింగయ్య భార్య ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తాజాగా విడుదలైన వీడియో ఆధారం చేసుకుని ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు